ఒక పూర్ పర్సన్ ఒక రిచ్ మైండ్ సెట్ వచ్చే స్కోప్ ఉందంటారా? మనది పూర్ మైండ్ సెట్టా రిచ్ మైండ్ సెట్టా అన్నది మనం చేసే పనుల మీద డిసైడ్ అయింది. ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది మేడం? మనం కష్టపడి మన టైంని పెట్టి పని చేస్తే డబ్బు వస్తుంది. ఇంకొకటి మనం నిద్రపోతున్న డబ్బు వస్తుంది. బిజినెస్ మ్యాన్స్ ఎక్కువ ట్యాక్స్ పే చేస్తారా లేకపోతే ఎంప్లాయీస్ ఎక్కువ పే చేస్తారా మేడం ట్యాక్స్? ఖచ్చితంగా ఎంప్లాయీస్. నేను బిజినెస్ చేస్తున్నాను అంటే నా ఖర్చులన్నీ ఎవరు చూసుకుంటారు? కంపెనీయే చూసుకుంటారు. అవును. నేను కంపెనీ కోసం కష్టపడుతున్నాను కాబట్టి నా ఖర్చులన్నీ కంపెనీ. చాలా మంది ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటున్నారు. ఇప్పుడు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండాల్సి వస్తుంది అంటారా? 9 to 5 అలాగా? నాకు తెలిసిన ఒక ఆవిడ చిన్నపిల్లలకి ఫాస్ట్ ఫుడ్ ఇచ్చే బదులు హెల్తీ ఫుడ్ ఎందుకు ఇవ్వకూడదు అని టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్స్ తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఓకే. సో అది సరదాగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి అమ్మడం స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఆ ప్రొడక్ట్స్ వెళ్తుంది. హాయ్ మేడం. హాయ్ రమ్య. మేడం, ఇన్ జనరల్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒక పేదవాడు ఎప్పుడు పేదవాడుగానే ఉండిపోతున్నాడు, కానీ ఒక ధనవంతుడు ఇంకా ఇంకా ధనవంతుడు అవుతున్నాడు. కానీ ఒక పూర్ పర్సన్ ఒక రిచ్ మైండ్ సెట్ వచ్చే స్కోప్ ఉందంటారా? ఖచ్చితంగా వస్తుంది, కానీ అది ముందు మనం డిసైడ్ చేసుకోవాలి ఆ మైండ్ సెట్ మనకి ఎలా ఉండాలి అని. మనది పూర్ మైండ్ సెట్టా రిచ్ మైండ్ సెట్టా అన్నది మనం చేసే పనుల మీద డిసైడ్ అయి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ వారెన్ బఫెట్ని తీసుకున్నావు అనుకో, ఆయన 7 years ఉన్నప్పుడే 1000 ways టు మేక్ మనీ 7 years. 7 yearsగా బుక్ చదివా. కానీ ఇప్పుడున్న పిల్లల్లో, ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి అంత అవేర్నెస్ ఉంటుందా మేడం? మనం ఇవ్వట్లేదు. ఓకే. మనం అంత ఫ్రీడమ్ ఇస్తున్నామా? మొన్నే రీసెంట్గా యుఎస్లో ఒక బాబు 13 years బాబు మన కరెన్సీలో చెప్తున్నాను 7,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడమ్మా. క్రిప్టో కరెన్సీలో 7,000 రూపీస్. ఓకే. మన కరెన్సీలో ఒక 1 hourలో అది 25 lakhs అయింది. 25 lakhs సేల్ చేసేసాడు. అది బాగా ట్రెండ్ అయింది ఆ వీడియో కూడా. అబ్బాయి అది వీడియో రికార్డ్ చేసి షేర్ చేశాడు. మనం అంత ఫ్రీడమ్ ఇస్తున్నామా మన పిల్లలకి? లేదు. 13 yearsకి 13 కాదు 20 వరకు ఉండట్లేదు ఇప్పుడు. అంటే మనం ఇవ్వట్లేదు. అవును. బట్ నేను అలా కాదు, మా పిల్లలకి ఇప్పటి నుంచే అలవాటు చేద్దామని వాళ్ళు 8 and 10 years అంటే 7-9 yearsకి నేను బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశాను. ఓ గ్రేట్. సో మనం ముందు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే ఖచ్చితంగా మనము రిచ్ అవుతాం, వాళ్ళు కూడా రిచ్ అవుతారు. పూర్ రిచ్ అన్నది మన చేతుల్లోనే ఉందమ్మా. ఓకే. సో ఇప్పుడు నువ్వు పూర్ అన్న వాళ్ళని చూసుకుంటే వాళ్ళు ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవుతారు. వచ్చిన ఫస్ట్ వీక్లోనే మొత్తం ఖర్చు పెట్టేస్తారు. ఏదైనా ఆపద వచ్చింది అంటే వీళ్ళని అడగాల్సిన పరిస్థితి. అవును. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇచ్చే పరిస్థితిలోనే ఉంటారు, కానీ తీసుకునే పొజిషన్లో ఉండరు. ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళు ఏ అసెట్ కొనడానికో దాన్ని ఇంకా మల్టిప్లై చేసుకోవడానికి తీసుకుంటారు, కానీ దాన్ని ఖర్చు పెట్టడానికి అయితే తీసుకోరు. సో మీరు ఇప్పుడు ఇన్కమ్ అన్నారు కదా, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది మేడం? మనకి యాక్చువల్గా 2 types ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఒకటి మనం కష్టపడి మన టైంని పెట్టి పని చేస్తే డబ్బు వస్తుంది. ఇంకొకటి మనం నిద్రపోతున్న డబ్బు వస్తుంది. ఓకే. రిచ్ పీపుల్ అని ఎవరినైతే అంటామో వాళ్ళు వీటిని ఎక్కువ జనరేట్ చేసుకుంటారు. ఓకే. మనం పూర్ అంటున్నాం. ఈవెన్ కొంతమంది యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు సంపాదించేవాళ్ళు, నెలకి 2 లక్షలు 3 లక్షలు వచ్చేవాళ్ళు కూడా సెకండ్ వీక్లో అప్పులు చేస్తారు తెలుసా? అవును. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళు అనవసరమైన వాటి మీద ఖర్చు పెడతారు. నా దృష్టిలో నువ్వు ఈఎంఐల మీద ఖర్చు పెట్టడం కూడా వేస్ట్. ఓకే. సో ఎక్కువ ఈఎంఐల జోలికి వెళ్లకుండా వచ్చిన మనీని సేవ్ చేసుకుని కొంత బిల్డ్ చేసుకున్న తర్వాత అసెట్స్ బిల్డ్ చేసుకో. ఓకే. సో అప్పుడు ఖచ్చితంగా అందరు రిచ్ అవుతారు. సో వాటిని ఏమంటారు మేడం? ఇన్కమ్స్ అన్నారు కదా, 2 types ఆఫ్ ఇన్కమ్. అంటే వాటిని స్పెసిఫిక్గా ఏమైనా మెన్షన్ చేయొచ్చా? యా, యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పని చేయాలి, మనకు ఒక గోల్ ఉంది, నేను ఇది చెయ్యాలి అనుకుంటున్నాను అంటే నేను దాని మీద బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఓకే. ఓకే, ఫస్ట్ నేను చిన్నగా దాన్ని మొదలు పెట్టుకుంటాను. ఉండే కొద్దీ నా టైం సరిపోదు. సో నేనేం చేస్తాను, ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటాను. వాళ్ళు 9 to 5. అవును, టైమింగ్స్. సో వాళ్ళు నా గురించి పని చేస్తున్నందుకు నేనేం చేస్తున్నాను, శాలరీ పే చేస్తున్నాను. ఇక్కడ నా స్కిల్ దేనికి యూజ్ చేయాలంటే మేనేజ్మెంట్. వాళ్ళు కరెక్ట్గా పని చేస్తున్నారా లేదా అన్నది మేనేజ్ చేయడంలో నా స్కిల్ ఉంటుంది. అది చేయలేకపోతే నేను బిజినెస్లో ఫెయిల్ అవుతాను.
సో ఆ బిజినెస్ అందరి వల్ల కాదు, కరెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేర్చుకుని చేయాలి. ఓకే. బిజినెస్ కానీ కరెక్ట్గా చేస్తే దానిలో వచ్చినంత అమౌంట్ దేనిలో రాదు. నువ్వు అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో ఎవరు రిచ్ ఎక్కువ ఉన్నారు? బిజినెస్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అవును. నువ్వు కొట్టు టాప్ 10 అవును. రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ ద కంట్రీ, అవును. నీకు ఎక్కడ సాలరీడ్ ఎంప్లాయీస్. ఒక క్వైట్ కూడా ఉంది మేడం, జీతంలో జీవితం ఉండదని. కరెక్ట్. సో అంటే ఇక్కడ మెయిన్ తేడా ఏంటి అంటే, నీకు ఆయన 1 crore ఇస్తున్నాడు అంటే ఆయన నిన్ను యూజ్ చేసుకుని కనీసం 20 to 25 crores సంపాదిస్తాడు, లేకపోతే నీకు అంత శాలరీ ఇప్పుడు. ఓకే, సో ఎంత ఖర్చులు పోయినా ఆయనకి మిగులుతుంది. అవును. ఓకే, అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, జీతం వచ్చేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టాలి, రోడ్ ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి, కస్టమ్స్ కట్టాలి. ఇన్ని కట్టిన తర్వాత మిగిలింది సేవ్ చేసుకోవాలి. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు మీరు ట్యాక్స్ అంటాను కాబట్టి ఈ డౌట్ నాకు తెలిసి అందరికి ఉండి ఉంటుంది. బిజినెస్ మ్యాన్స్ ఎక్కువ ట్యాక్స్ పే చేస్తారా, లేకపోతే ఎంప్లాయీస్ ఎక్కువ పే చేస్తారా మేడం ట్యాక్స్? ఖచ్చితంగా ఎంప్లాయీసే. ఎంప్లాయీస్. అదే కదా నేను చెప్పాను. సో నేను బిజినెస్ చేస్తున్నాను అంటే నా ఖర్చులన్నీ ఎవరు చూసుకుంటారు? కంపెనీయే చూసుకుంటారు. నేను కంపెనీ కోసం కష్టపడుతున్నాను. అవును. కాబట్టి నా ఖర్చులన్నీ కంపెనీ. ఇప్పుడు నేను వాడే కారు కంపెనీలోదే, నా డ్రైవర్ కంపెనీ నుంచే, దాని పెట్రోల్, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ అన్నీ కంపెనీ నుంచే. నేను దాని గురించి ₹1 కూడా పెట్టను, బికాజ్ నేను కంపెనీ గురించి పని చేస్తున్నాను. మీరు కూడా చేస్తున్నారు, కానీ మీకు ఫిక్స్డ్ శాలరీని. అవును. ఆ శాలరీలో ట్యాక్స్ కట్ అయిన తర్వాత అమౌంట్ మాత్రం నీకు ఇస్తాను. మేము అట్లా కాదు, ఎక్స్పెన్సెస్ పోయిన తర్వాత మిగిలిన ప్రాఫిట్ మీద ట్యాక్స్ కడతాం. ఓకే. అండ్ మాకు గవర్నమెంట్ ఇంకొక బెనిఫిట్ కూడా ఇచ్చింది. నేను 1 crore సంపాదిస్తే బిజినెస్లో ఓకే, ఏ ట్యాక్స్ కట్టక్కర్లేదు. నిజంగా మేడం? నిజంగా. అవన్నీ నేను నెక్స్ట్ చెప్తాను. ఓకే. సో అంటే బిజినెస్ చేసేటప్పుడు నా ఖర్చులు బుక్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం నేను ట్యాక్స్ పడకుండా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇదంతా చట్టబద్ధంగానే, బ్లాక్ మనీ అనుకోవద్దు మళ్ళీ. ఓకే. ఇప్పుడు జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను మేడం, జాబ్ వర్సెస్ బిజినెస్ అంటే ఏది బెస్ట్ అంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? నాకు బిజినెసే ఇష్టం. నేను ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా జాబ్ చేయలేను. నేను చేయలేను, నాకు ఊపిరాడదు. నా బిజినెస్లో నన్ను అర్ధరాత్రి 11-12 వరకు ఉండమన్నా నాకు ఎవరు చెప్పక్కర్లా, నేను ఇంటికి వెళ్ళి నా పని నేను చేసుకుంటా. ఓకే. సో నాకు ప్రెషర్ ఉండదు, ప్లెజర్ ఉంటుంది. ఓకే. ఓకే, కానీ జాబ్లో నా జీతం కోసం ఓన్లీ నా వర్కింగ్ టైమ్స్ 10 to 6, 9 to 5 అంతే. ఆ తర్వాత నేను జాబ్ గురించి ఆలోచించను అని దాన్ని తీసి పక్కన పెట్టేస్తాను. మేడం, ఇప్పుడు మీకు బిజినెస్ అంటే ఇష్టం అని చెప్పారు. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటున్నారు. ఇప్పుడు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండాల్సి వస్తుంది అంటారా? 9 to 5 అలాగా? ఈ రోజుల్లో అలా ఏం లేదమ్మా. నీకు నిజంగా బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంది అనుకో, లేడీస్ ఈజీగా చేయగలుగుతారు. నాకు తెలిసిన ఒక ఆవిడ చిన్నపిల్లలకి ఫాస్ట్ ఫుడ్ ఇచ్చే బదులు హెల్తీ ఫుడ్ ఎందుకు ఇవ్వకూడదు అని టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్స్ తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఓకే. సో అది సరదాగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి అమ్మడం స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఆ ప్రొడక్ట్స్ వెళ్తుంది. ఓకే. అదొక పెద్ద స్టార్టప్ అయిపోయింది. సో అలా మనం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చమ్మా. సో ఎవ్వరూ ఇంట్లో ఖాళీగా ఉండక్కర్లేదు, ప్రతి ఒక్కళ్ళు సంపాదించవచ్చు అని మన దగ్గర చాలా బిజినెస్ ఆపర్చునిటీస్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎవరికైనా సాధ్యం అంటారు? ఖచ్చితంగా సాధ్యం. సో మన ప్రేక్షకులను కూడా అడుగుదాం. సో వాళ్ళ యాక్టివ్ ఇన్కమ్ ఏ రకంగా సంపాదిస్తున్నారు, ఒకవేళ సంపాదించకపోతే వాళ్ళ ఐడియా ఏంటి, లేదు మనం ఏమైనా హెల్ప్ చేయగలుగుతామన్నా కూడా వీ కెన్ హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ రమ్య.